మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ దైవ సందేశం వినటానికి మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటల్ని మనము ధ్యానం చేద్దాము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఈ వాక్యము మనందరికీ చిరపరిచయమే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాల్ని మనం గమనించాలి. ఒకటి, మనకక్కడ బాధపడువారు అంటే బాధలు కనబడుతున్నాయి. రెండవది సత్ప్రవర్తన అంటే ప్రవర్తన కనబడుతుంది. మూడవది నమ్మకమైన సృష్టికర్త అంటే దేవుడు కనబడుతున్నాడు. నాలుగవది తమ ఆత్మలను అప్పగించుకోవడం అంటే ఆత్మ కనబడుతుంది. పిల్లరా, బాధలకి, ప్రవర్తనకి, దేవునికి, మన ఆత్మలకు అసలు ఏం సంబంధము అని మనం ఆలోచన చేస్తే ఈ వాక్యంలో చాలా లోతైనటువంటి సత్యాలని పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని కొద్దిగా ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అంటే బాధల్లో దేవుని చిత్తము ఉందా? దేవుని చిత్త ప్రకారము కూడా బాధలు ఉంటున్నాయా? అసలు బాధలు ఎన్ని రకాలు? ఆ బాధలు రావడానికి గల కారణం ఏంటి? ఈ బాధల యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే బాధలు రెండు రకాలుగా ఉంటాయి పిల్లలు. ఒకటి కనబడే బాధలు, కనబడని బాధలు, లేక చెప్పుకునే బాధలు, చెప్పుకోలేని బాధలు. కొన్ని బాధలు కంటికి కనబడతాయి, కొన్ని బాధలు చెప్పుకోగలుగుతాం, ఇతరులకు కూడా చెప్పుకోగలుగుతాం. కొన్ని బాధలు కంటికి కనబడవు, కొన్ని అసలు బయటకు చెప్పుకోలేం. అవి మనలోనే అలాగ గూడు కట్టుకుని పోతాయి, మనలోనే అలాగ నిలిచి ఉంటాయి. అవి చెప్పలేనటువంటి వేదన, చెప్పుకోలేనటువంటి బాధ. చెప్తే ఏమవుతుందో తెలియదు, చెప్పకపోతే ఏమవుతుందో తెలియదు. చెప్తే ఏమనుకుంటారో అనేది ఒక బాధ, చెప్తే ఏం జరుగుతుందో అనేది మరొక బాధ. ఈ రీతిగా బాధకి పిల్లరా మరొక బాధ తయారైపోతూ మన జీవితాలని అనేక రకాలుగా బాధిస్తూ ఉన్నాయి. మానవుని జీవితంలో ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా పిల్లరా బాధ అనుభవించని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఆరోగ్యపరంగా కొన్ని బాధలు ఉంటున్నాయి, శారీరకంగా కొన్ని బాధలు ఉంటున్నాయి, కుటుంబ పరంగా కొన్ని బాధలు ఉంటున్నాయి, ఆత్మీయంగా కొన్ని బాధలు ఉంటున్నాయి. పిల్లరా బిడ్డల పరంగా, లేక భర్త పరంగా, లేక భార్య పరంగా, పిల్లరా మన యొక్క చదువుల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, చాలా రకాలుగా బాధలు అనేవి ప్రతి ఒక్కరిని అలా తాగుతూ ఉంటున్నాయి. ఒక్కొక్కసారి కాలువలో నీళ్లు పారుతున్నప్పుడు కొన్ని చెత్త చెదరాలు కొన్ని కొమ్మలకి అలాగా అంటుకొని ఆగిపోతుంటాయి, నీళ్ళు అలా పారుతూ ఉంటాయి. అలాగే ఈ సమాజంలో జీవన మనుగడలు కొనసాగిస్తున్న వారి యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఒక చెత్తలాగా బాధలని అలాగా ఆగిపోయి ఉన్నాయి. ఈ చెత్తని ముందుకు నెట్టేయాలంటే ఒక బలమైన నీటి ప్రవాహం రావాలి,
ఈ చెత్తను అలాగ ఆపేయాలంటే పిల్లరా, అలాగ దాన్ని ముందుకు పంపించేయాలంటే ఒక బలమైన నీటి ప్రవాహం వచ్చినప్పుడే పిల్లరా ఆ చెత్తంతా కొట్టుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ బలమైన నీటి ప్రవాహం అంటే దేవుని యొక్క శక్తి. దేవుని శక్తితో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క మహిమల పిల్లరా మన ప్రతి బాధలు కొట్టుకొని పోతాయి, ప్రతి సమస్యలు కొట్టుకుపోతాయి, ప్రతి వేదనతో కొట్టుకుపోతుంది. ఏది కూడా నీ దగ్గర నిలిచి ఉండేదానికి అవకాశమే లేదు పిల్లరా. ఏది కూడా నీ దగ్గర నిలిచి ఉండటానికి ఛాన్సే లేదు. అయితే పిల్లరా, కొన్ని బాధలు మనకై మనమే సొంతంగా తెచ్చుకున్న బాధలు కొన్ని ఉంటాయి. అంటే మనం చేసినటువంటి పొరపాట్లు, మిస్టేక్స్తో కొన్ని బాధలు అలాగ మనల్ని వెంబడిస్తూ ఉంటాయి పిల్లరా. కొన్ని ఇతరుల మూలముగా మనం బాధపడాల్సి వస్తుంది. ఇతరుల మూలంగా మనం బాధపడాల్సి అంటే పిల్లరా ఆలోచన చేయండి. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ మనమే చేజారి పడిపోయిందంటే మన మూలంగా కలిగినటువంటి బాధ, అయ్యో నేను ఉద్దాగా చేజార్చాను, గ్లాస్ పగిలిపోయింది అనేది ఒక బాధ. కొన్ని సందర్భాల్లో పిల్లరా మనం దారిని పోతూ ఉంటాము, ఎదురుగా వచ్చి మనల్ని గుద్దుతారనుకుంది అంటే వాళ్ళ మూలంగా మనం పడుతున్నటువంటి బాధలు. ఇతరుల మూలంగా కూడా కొన్ని బాధలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మనం చేసుకున్నటువంటి, మనకై మనం తెచ్చుకున్న బాధలు కొన్ని ఉంటాయి, ఇతరుల మూలంగా మనకు వచ్చేటువంటి బాధలు కొన్ని ఉంటాయి. వాటికి ఎవరు జవాబుదారీ కాదు. ఎందుకు నాకు ఈ బాధ అంటే దానికి మనం ఏం చెప్పలేం పిల్లరా. ఇతరుల మూలంగా మనకు బాధలు వస్తున్నాయంటే ఇంకా అది మన పరిస్థితిని దాన్ని అలాగ మనం ఇది చేసుకోవాలి. కొన్ని బాధలు పిల్లరా అపవాది మనకు కొన్ని బాధలు కలుగజేస్తాడు, సైతాన్ శోధనలు. కొన్ని బాధలు పిల్లరా దేవుడు కూడా మన జీవితాల్లో కొన్నిటిని అనుమతిస్తాడు. అంటే బాధలు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, బాధలు లేనప్పుడు ఎలా ఉంటున్నారు, నన్ను ఎలా అనుసరిస్తున్నారు, ఎలా నాలో నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా ఉంటున్నారు అనేది దేవుడు కూడా కొన్ని బాధలను మన జీవితాల్లో అలా ప్రవేశింపజేస్తాడు. కొన్ని బాధలు మన పితరులు చేసినటువంటి కర్మఫలాలు ఉంటాయి చూసారా, వాటి మూలంగా మన తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు లేకపోతే దోషాలు, వాళ్ళ అతిక్రమాల మూలంగా మనం బాధపడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు అప్పులు చేశారనుకోండి, వాళ్ళు కాలం చెల్లించారనుకోండి, ఆ అప్పులని మనం కట్టాల్సి వస్తుంది. అంటే చెప్తున్నా, అంటే వాళ్ళు చేసినవి మనం అనుభవించాల్సిన పరిస్థితులు, ఆ రీతికి మనం బాధలు పడాల్సిన పరిస్థితులు. పిల్లారా, బాధలు నీకై నువ్వు చేసుకున్న పొరపాట్లను బట్టి ఉండవచ్చు, ఇతరులు చేసిన పొరపాట్లను బట్టి వస్తున్న బాధలు కావచ్చు, లేక మన పితరులు తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాట్ల మూలంగా వస్తున్న బాధలు కావచ్చు, దేవుడు అనుమతిస్తున్నటువంటి బాధలు కావచ్చు, అపవాది శోధిస్తున్నటువంటి బాధలు కావచ్చు. ఏదైనా కానీ నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, బాధల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ. మన ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, బాధలు వచ్చినప్పుడు నీ ప్రవర్తన మారకూడదు, నీ మాటలు మారకూడదు, నీ ఆలోచన మారకూడదు, నీ నిర్ణయాలు మారకూడదు, నీ ఉద్దేశాలు మారకూడదు. పిల్లరా, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే నీ క్యారెక్టర్ అస్సలు మారకూడదు. పిల్లరా, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధలు వచ్చినప్పుడు నీలో మార్పు రాకూడదు. ఏంటి అంటే సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. బాధపడువారు ఏ రూపంలోనూ బాధపడుతున్నా దానికి కారణం ఏదైనా కానీ, బాధ అనేది నీ దాకా వచ్చింది గనక, ఆ బాధను అనుభవిస్తున్నావు గనక, ఆ బాధల్లో పిల్లరా నువ్వు ఎలా ఉండాలి అని అంటే సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ప్రవర్తనలో పిల్లరా ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు రాకూడదు. చాలా మంది పిల్లరా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఎవరి మీదో బాధతో మనం ఏదేదో పనికిమాలిన పనులు చేస్తూ ఉంటాం. కొంతమంది ఇంట్లో ఏదో అన్నారని చెప్పి పిల్లరా సినిమా హాల్కి పోవటం, ఇంట్లో ఏదో అన్నారని పిల్లరా ఇంకా ఆల్కహాల్ అంటే మందు తాగి బాగా పేకలు దాకా తాగి నాకు ఇంట్లో మనశ్శాంతి లేదని చెప్పి మందులు తాగటం. పిల్లలు కొంతమంది నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదని చెప్పి పిల్లరా ఇల్లు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవటం. కొంతమంది పిల్లరా మరి స్మోక్ చేయటము, డ్రింక్ చేయటము, ఇంకా బ్యాడ్ క్యారెక్టర్ అంటే పిల్లరా చెడు వ్యసనాలకి అలవాటైపోవటము. ఎందుకంటే నువ్వు నన్ను అన్నావు కాబట్టి
నేను చేయింది నువ్వు చేసే అని చెప్తున్నావు కాబట్టి రాని పేరు ఎలాగ వచ్చింది కాబట్టి నేను ఎలాగే ఉంటాను, నా ఇష్టము నా జీవితం అన్నట్టుగా పిల్లరా కావాలని పిల్లరా ఇతరుల పంతాలతో ఎక్కువగా పిల్లరా తమ ప్రవర్తన తమ యొక్క క్యారెక్టర్ని ఇంకా చెడ్డగా చేసుకుంటూ బ్యాడ్గా చేసుకుంటూ పిల్లరా ఇంకా ఎక్కువగా అలాగా ఆ చెడు తలంపులతో చెడు ప్రవర్తనతో చెడు అలవాట్లతో అలాగా లీనమైపోతూ ఉంటారు. కానీ పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది, ఒక క్రైస్తవునిగా దేవుని చిత్త ప్రకారం ఒకవేళ మనం బాధపడుతూ ఉన్నామేమో, ఆ దేవుని చిత్త ప్రకారం మనం బాధపడుతున్నప్పుడు పిల్లరా సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మన ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లో కూడా మారకూడదు. సత్ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉండాలి. పిల్లరా బాధల్లో ఉన్నామంటే ప్రాముఖ్యంగా నీ ప్రవర్తన నీ బిహేవియర్ చాలా బాగుండాలి, చాలా చక్కగా ఉండాలి. ఎవరో ఏదో అన్నారని పిల్లరా ఎలికి ఎక్కిరెచ్చిందని చెప్పి ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా ఎవరో ఏదో అన్నారని చెప్పి నీ ప్రవర్తనను పాడు చేసుకోకూడదు. నీ ఆలోచన చెడుగా రాకూడదు, నీ ఉద్దేశాలు చెడుగా రాకూడదు, నీ యొక్క నడక చెడు మార్గంలోకి వెళ్ళకూడదు పిల్లారా. అది దేవుడు చెప్తున్న సత్యం, అది దేవుడు చెప్తున్నటువంటి మాట. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా బాధలు అనుభవించాడు. ఎక్కడ కూడా పిల్లారా తమ ప్రవర్తన దేవుడు ఎక్కడ కూడా పాడు చేసుకున్నట్టుగా లేదు. చివరికి నోటి మాటల్లో కూడా ఎవరిని కోప్పడి దూషించిన ఆనవాళ్ళు కూడా మనకు కనబడదు. మన యేసయ్య ఏ రీతిగా అయితే బాధల్లో నమ్మకమైన సృష్టికర్తకు తామను అప్పగించుకున్నాడో అలాగే పిల్లారా మనము కూడా దేవునికి మన బాధలు అప్పగించుకోవాలి. అలాంటి అనుభవంలో మనం రావాలి. కష్టాలు వచ్చినాయని చెప్పి కృంగిపోబాకు, సమస్యలు వచ్చినాయని చెప్పి పిల్లలు నలిగిపోబాకు, ఈరోజు అధైర్యపడబాకు. అంత్యకాలంలో మనం ఉన్నాం, కడబరి దినాల్లో మనం ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. పిల్లరా చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయ్యేటువంటి ఆ దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ సమయం ఇది. ఈ రాకడ సమయాల్లో పిల్లారా మనం గుర్తించాల్సిన ఒక సత్యం ఏంటంటే, నువ్వు బాధల్లో ఉన్నావు అని అంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఏ రకమైన బాధలైనవన్నీ నేను ఇందాక చెప్పినట్టుగా పిల్లరా నువ్వు చేసుకున్న పనిలో, లేకపోతే ఇతరుల మూలంగా వచ్చిన బాధలో, లేకపోతే అపవాది శోధనో, దేవుని యొక్క పరీక్ష, ఇతరుల యొక్క పొరపాట్లో ఏదైనా కానీ బాధ అనేది దగ్గర ఉందంటే ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా నువ్వు బాధల్లో ఉన్నావంటే ఇంక గుర్తుపెట్టుకో, బాధలు వస్తున్నాయంటే అమ్మో నా క్యారెక్టర్ నేను బాగా కాపాడుకోవాలి, ఈ సమయంలో నా ఆలోచన నా కంట్రోల్లో పెట్టుకోవాలి, నా ఉద్దేశాలు నా కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను చెడు నిర్ణయాలు తీసుకోకూడదు, చెడు పనులు చేయకూడదు, దేవునికి అవమానం తెచ్చే పనులు నేను చేయకూడదు, దేవుని నామానికి దూషణ తెచ్చే విధంగా నేను ఉండకూడదు. పిల్లరా ఆ రీతిగా మన తలంపుల్ని, మన ఆలోచనల్ని, మన యొక్క నడకని, మన యొక్క ప్రవర్తన మనం కంట్రోల్కి తీసుకోవాలి. ఆ తర్వాత ఆలోచన చేస్తే పిల్లరా సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు అని అంటున్నాడు. పిల్లరా దేవుడు నమ్మదగిన వాడు, బాధల్లో నిన్ను బాధిస్తూ అలాగే నిన్ను ఉంచేవాడు కాదు. పిల్లరా మనకు బాగా పరిచయమైనటువంటి ఒక సందర్భం, షడ్రకు మేషకు అబేద్నెగో అనే భక్తులు బాధల్లో ఉన్నప్పుడు పిల్లరా దేవుడే 4 రూపములుగా పిల్లర వారి మధ్యలో సంచరిస్తూ ఆ బాధల్లో ఆ అగ్ని వాసనను వారికి తగలకుండా ఎంత అద్భుతంగా వారిని కాపాడాడు. పిల్లరా బాధల అనుభవంలో, ఆ నిప్పుల కుంపం యొక్క అనుభవంలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు సమస్యలో నువ్వు ఉన్నావు, కష్టాల్లో నువ్వు ఉన్నావు, బాధల్లో నువ్వు ఉన్నావు, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావు. కానీ గుర్తుపెట్టుకో, నీతో దేవుడున్నాడనే సంగతి మర్చిపోబాకు. నువ్వు బాధపడుతుంటే పిల్లారా నిన్ను విడిచిపెట్టి వెళ్ళువాడు కాదు, తన స్వాస్థ్యముని ఎడబాయివాడు కాదు, తన ప్రజలను విడనాడువాడు కాదు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా మారిన దేవుడుగా, మార్పులేని దేవుడుగా, మహిమలేని దేవుడుగా, ఇదిగో ఒక గొప్ప ప్రభావంతో దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. పిల్లారా ఆయన యొక్క ఆదరణ వాక్కు నీకు ప్రత్యక్షం అవటానికి, నా కుమార్తె, నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడుకుమని సెలవిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిల్లారా బాధల్లో ఉన్నప్పుడు పిల్లరా గుర్తుపెట్టుకోండి, దేవుడే మన చెంతకు వస్తాడు. ఒక సందర్భంలో తమ శిష్యుల్ని దేవుడు ఆ వద్దరికి వెళ్ళమంటాడు. ఆ రాత్రి అయిపోయింది. పిల్లరా ఎంత బలంగా తెడ్లు వేస్తున్నా ఒడ్డుకి రావటం లేదు. వాళ్ళు బాధపడుతున్నారు, ఆ సముద్రంలో అలల చేత కొట్టబడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? బాధపడుతున్న వారి దగ్గరికి దేవుడే దిగొస్తాడు. బాధపడుతున్న వారి యొక్క కన్నీరు తుడవటానికి, బాధపడుతున్న వారి యొక్క అవమానాలు కొట్టివేయబట్టానికి, బాధపడుతున్న వారి యొక్క నిందలు తొలగించటానికి, బాధపడుతున్న వారిని పిల్లరా కృంగిన వారిని లేవనెత్తటానికి,
ఇదిగో వారి దుఃఖ దినములు సమాప్తం చేయటానికి దేవుడే వారి చెంతకు వస్తాడు. దేవుడే పిల్లల వారి పక్కన ఉంటాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను వాడిని ఆదరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ప్రేమ కౌగిట్లో మనల్ని దేవుడు భద్రపరుస్తాడు. పిల్లారా, నిన్ను ఏ మాత్రం కూడా విడువడు. నిన్ను దేవుడు ఏ మాత్రం కూడా ఎడబాయుడు. నిన్ను విడిచిపెట్టి నిన్ను అనాథగా చేసి ఇదిగో నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. పిల్లారా, దేవుడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకో. రాత్రి దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఏ బాధల్లో ఉన్నా గుర్తుపెట్టుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ బాధల్లో ఉన్నా నమ్మకమైన సృష్టికర్త ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. పిల్లల తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, తమ ఆత్మలను ఆ నమ్మకమైన సృష్టికర్తకు దేవునికి అప్పగించుకోవాలి అంట. పిల్లలు అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు కూడా సిలువలో తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పి సృష్టికర్త అయిన దేవుడు పిల్లరా తమ ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నీ సమస్య ఏ రీతిగా ఉన్నా, నీ కష్టం ఏ రీతిగా ఉన్నా, నీ బాధలు ఏ రీతిగా ఉన్నా దేవునికి అప్పగించుకో. దేవుడున్నాడు పిల్లరా, దేవుడున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన్ని వ్యాజ్యమాడతాడు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. దేవుడు లేడనుకోబాకు, దేవుడు చూడటం లేదనుకోబాకు. ఉంటే నా కర్మ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు అనుకోబాకు. పిల్లరా, భక్తుల జీవితాల్లో బాధలు అనేవి సహజం. వాటన్నిటిని జయిస్తేనే, వాటన్నిటినీ పిల్లరా సంతోషంగా అనుభవిస్తేనే పిల్లరా దాంట్లో ఉన్న మాధుర్యం అనేది మనకు తెలుస్తుంది. ఒక విత్తనం నలగొట్టబడితేనే తైలం బయటకు వస్తుంది. పిల్లరా, ఒక వస్తువు తయారవ్వాలంటే అది కొలిమిలోకి వెళితేనే తయారవుతుంది. పిల్లరా, ఒక రాయి శిల్పంగా చెక్కబడితేనే దానికి ఒక రూపం వస్తుంది. ఈరోజు దేవుని చేతిలో ఉన్నప్పుడు, దేవుని మహిమగిలిన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నప్పుడు, దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదించబోతున్నప్పుడు పిల్లరా, ఒకవేళ దేవుడు చెక్కుతున్నాడేమో, ఒకవేళ కొలిమి అనుభవంలోకి తీసుకుని వెళ్ళాడేమో, కారణం ఏంటో తెలుసా? దేవునికి మహిమ తెచ్చు పాత్రగాను ఉంటామని, దేవుని గణపరచు పాత్రగాను ఉంటామని, దేవుడు నీ జీవితంలో ఆశిస్తున్నటువంటి ఒక పరిమళ తైలం నుంచి బయటికి రావాలని, దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకోవాలని. పిల్లరా, ఈరోజు దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. బాధల్లో ఉన్నావా? నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. నమ్మకమైన దేవుడు పిల్లరా నిన్ను విడిబడి ఎడబాయుడు, నిన్ను మరిచిపోడు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాథగా చేయడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పిల్లరా, నీ దేవునికి నీ సమస్యలను అప్పగించుకో, నీ ఆత్మను అప్పగించుకో, నీ ప్రతి పరిస్థితిని అప్పగించుకో. దేవా, నా సమస్య ఇదయ్యా నీకు అప్పగించుకుంటున్నాను, నా కష్టం ఇదయ్యా నీకు అప్పగించుకుంటున్నాను, నా మీద ఉన్న నింద ఇదయ్యా నీకు అప్పగించుకుంటున్నాను, నా మీద ఉన్నటువంటి పరిస్థితి ఇదయ్యా నీకు అప్పగించుకుంటున్నాను. దేవునికి అప్పగించుకో పిల్లారా. దేవుడున్నాడు. సమస్తం దేవుని చేతికి అప్పగించుకో. ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటావో పిల్లరా, నీ ప్రతి భారము తొలగిపోతుంది, నీ ప్రతి కన్నీరు తుడవబడుతుంది. నీ భారం యెహోవా మీద మోపుమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుడు సెలవిస్తున్నాడు. దిగులు పడబాకండి, భయపడబాకండి, కలవరపడబాకండి. మీ హృదయాలను విశాలపరుచుకొని దేవుని వైపు చూడండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే పిల్లారా, నువ్వంటే ఎంతో ప్రాణం దేవునికి, పిచ్చి ప్రేమ దేవునికి నీ మీద. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడువడు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎడబాయుడు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మరిచిపోడు. అలాంటి శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటి శాశ్వతమైన కృపను దేవుడు నీ ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవునికి లోబడతావా? దేవునికి పిల్లరా విధేయత చూపిస్తావా? ఈ రాత్రి దేవుణ్ణి అడుగుతావా? యేసయ్యా, బాధల్లో ఉన్నానయ్యా, నా ప్రవర్తన నేను కాచుకోవాలని నాతో మీరు మాట్లాడుతున్నారయ్యా. ఇదిగో నమ్మకమైన సృష్టికర్త అయిన నీకు అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకోవాలని మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలయ్యా అంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. అధైర్యపడబాకండి, జాగ్రత్త. బాధల్లో ఉన్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలి. అలాంటి కృపతో పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్.